సాయిబాబా అసలు దేవుడే కాదన్నారు. ఆయన అసలు గురువే కాదంటూ నిందించారు. ఆయన్ని కొలవవద్దు, ఆయన ఆలయాలకు కూడా తక్కువద్దు అంటూ ప్రచారం చేశారు. అతనికి ఆ సద్గురువుని గురు పౌర్ణమి రోజున అస్సలు దర్శించుకోవద్దంటూ ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. కానీ ఇవేమీ బాబావారి భక్తులపై ఇంచిత్తు కూడా ప్రభావం చూపలేకపోయాయి. ఇలాంటి దుష్ప్రచారకులకు బాబావారి భక్తులు నిశ్శబ్దంగా గురు పౌర్ణమి రోజున చక్కగా సమాధానం చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం. పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాళ్ళకి తెలియంది ఒక్కటే, బాబా దేవుడా కాదా అని లెక్కలు వేసేది తార్కికులు. కానీ ఆ బాబానే తన ప్రాణంగా భావించే నిజమైన భక్తుల నమ్మకానికి ద్వేషం చిమ్మే వీరి మాటలు అడ్డుగోడలు కాలేవు. ఆ సాయి చూపు పొందిన ఏ ఒక్క భక్తుడి హృదయాన్ని ఆ దుష్ప్రచారాలు ఇంచు కూడా కదిలించలేకపోయాయి. ఎందుకంటే ఆ సాయి ఆలయాల గుమ్మం తొక్కిన ప్రతి గుండెకు తెలుసు, అక్కడ లభించేది లౌకికమైన లాభం కాదు, అంతులేని ఆత్మశాంతి అని, వెలకట్టలేని రక్షణ అని. ముందుగా పూజ్యశ్రీ గరికపాటి వారు బాబా గురుస్థాయిని గురించి తన ప్రసంగంలో ఏమన్నారో ఒకసారి వింటాం. పొద్దున్నే 6 ఇళ్ళు భిక్షాటం చేసుకున్నాడు. ఆ వచ్చిన పెట్టిన ఆహారం ఏదైనా సరే తిన్నాడు. మళ్ళీ ఇదేమిటని అడగలేదు. కరతల భిక్ష తరుతల చెయ్య. శంకరాచార్య గురువు గురించి మఠామరాయంలో ఏం చెప్పారో అది అక్షరశః ఆచరించి చూపించిన మహానుభావుడు సద్గురు సాయినాథుడు. అక్షరశః, అక్షరం తేడా రాకుండా. కరతల భిక్ష, చేతుల్లో భిక్షాన్నం పెట్టుకో, కంచం పెట్టకన్నారు. కంచం పెడితే మళ్ళీ దాన్ని దాచుకుంటాడు, దానికి ఒక గుడ్డ చుడతాడు. ఈ 2 కావాలి. ఇప్పుడు ఓ గుడ్డ పాడైందని 2 గుడ్డలు పెడతాడు. ఓ కంచం తోవడానికి వేస్తే 2వ కంచం పెడతాడు. అంతే. కౌపీన సంరక్షణార్థం అయం పట. గురువు అంటే కరుణా వరుణాలయుడు. వరుణాలయం అంటే సముద్రం. సముద్రంలో ఎంత కరుణ ఉంటుందో భగవంతుల్లో సాయినాథుల్లో అంత కరుణ ఉంటుంది. మహానుభావులు పుట్టి శంకరాచార్య లాంటి వారు, షిరిడీ సాయి లాంటి వారు, రమణ మహర్షి లాంటి వారు, రామకృష్ణ పరమహంస లాంటి వారు మహానుభావులు పుట్టి గొప్ప ఆచారాలని మన కోసం జ్ఞానవంతులు కమ్మని ఏర్పాటు చేస్తే మనం మట్టిగడ్డలు చేసాం. వాటిని చుట్టూ పరిస్థితులు మనం మార్చలేం. అని ప్రయత్నం చేయొచ్చు, దశ చెప్పచ్చు, తప్పుకోమనొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. కానీ సాధ్యం కానప్పుడు సద్గురు సాయినాథాయ నమః, భగవంతుడికి నమస్కారం చేసి స్వామి నా ప్రయత్నం నేను చేస్తున్నాను, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు ఆ ఉద్యోగం రావట్లేదు, నాకు పెళ్లి కావట్లేదు, నాకు పిల్లలు కలగలేదు, నాకు అభివృద్ధి రాలేదు, నాకు అప్పులు తీరలేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను స్వామి నన్ను కరుణించి అంటే ముమ్మాటికి 24 గంటలు తిరగకుండా కరుణించడానికి సాయినాథుడు సిద్ధంగా ఉన్నాడండి. అనుమానం ఏమీ లేదు, అనుమానం ఏమీ లేదు. అవును, బాబా ఎప్పుడూ లౌకికమైన ప్రచారాలను కోరుకోలేదు. తన భక్తుల నుండి శ్రద్ధ సబూరి మాత్రమే కోరుకున్నారు. ఆ శ్రద్ధే ఈరోజు బాబా ఆలయాలలో అశేష జనవాహినిలా పొంగిపొర్లింది. భక్తులు నిశ్శబ్దంగా చెప్పిన సమాధానం అయ్యింది. ఇప్పుడు సాయి అంటే వయసు మళ్ళిన భక్తుల జపమంత్రం మాత్రమే కాదు, యువరక్తాన్ని సైతం ఉర్రూతులూగించే మహామంత్రం అని ఇటీవల బొంబాయిలోని లాల్ బగోచాలో జరిగిన ఒక ఈవెంట్కి సంబంధించిన ఈ క్లిప్ను చూస్తే తెలుస్తుంది. మీరే చూడండి. మొన్నటి గురు పౌర్ణమి రోజున ఒక్క షిరిడీలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దశ దిశలు సాయినామంతో మార్మోగిపోయాయి. స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం
ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, చింతపల్లి, వెంకటగిరి కాలనీ మొదలైన ప్రముఖ ఆలయాలతో పాటు ఆంధ్రాలోని నెల్లూరు, మార్కాపూర్, డోర్నల్, ఆత్మకూర్, కర్నూలు, భీమవరం మొదలైన సాయి ఆలయాల్లో పూజలు, పారాయణలు, వ్రతాలు, భజనలు, కీర్తనలు, పల్లకీ యాత్రలు, రథయాత్రలు, అభిషేకాలు, వేలాది మందికి అన్న సంతర్పణలు, సత్సంగాలు, ప్రవచనాలు అంతా రంగరంగ వైభవంగా జరిగాయి. చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. షిరిడీలో గురు పౌర్ణమి ఉత్సవాలు జూలై 28 నుండి జూలై 30 వరకు జరిగాయి. దేశ విదేశాల నుండి సాయి సాయి అంటూ లక్షలాది మంది షిరిడీ పుణ్యక్షేత్రానికి అడుగులు వేశారు. కాళ్లకు బొబ్బలొచ్చినా సరే భుజాన పల్లకీ మోస్తూ దాదాపు 39 మంది భక్త సమాజాలు పాదయాత్రగా షిరిడీ చేరుకున్నాయి. నేల ఈనిందా అన్నట్లు భక్త ప్రవాహంతో షిరిడీ నిండిపోయింది. కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 3 లక్షల మందికి పైగా భక్తులు బాబాను దర్శించుకున్నారు. భక్త నివాసాలు, ధర్మశాలలు, ప్రత్యేక పందిళ్ళు ఎక్కడ చూసినా ఎటు చూసినా భక్తుల ప్రవాహమే, అపారమైన భక్తి పారవస్యమే, సాయి నామస్మరణే. అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విమర్శకుల నోళ్లు మూయించేలాగా శ్రీ సాయిబాబా సంస్థానానికి ఆ 3 రోజుల్లో ఏకంగా 7,80,00,000 రూపాయలు విరాళాలుగా బాబావారికి భక్తులు సమర్పించుకున్నారు. అలాగే మరో తెలుగు భక్తుడు బాబావారికి ₹1,00,00,000 విలువ చేసే బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఎవరు ఎంత విష ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలు అల్లినా నిజభక్తుల గుండెల్లో ఉండే శ్రీ సాయినాథుని రూపాన్ని ఏ శక్తి తుడిచివేయలేదు. ఎందుకంటే శ్రీ సాయి భక్త సులభుడు, భక్తులను వెన్నంటి కాపాడే దేవుడు, మధ్యవర్తుల అవసరం లేని భక్తుల కొంగు బంగారం.
అటువంటి శ్రీ సాయినాథుడికి మనసారా నమస్కరిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరామ్, జై బాలాజీ.